ఇంతకీ బావెక్కడికి వెళ్ళాడు? అమ్మో, ఇంతకీ మీ అక్కేది? అవును, మా అక్కేది. పుష్కల ఎక్కడికి వెళ్ళిపోయింది? అనుకున్నదే అయ్యిందిలే. అయినా మా అన్నని అలా పొడి చేసావేంటి? మా అక్క పొడవకపోయింటే మీ అన్న నిన్ను కాల్చి చంపేస్తుండేవాడు శివా. మీ అన్న అంత తొందరగా ఏం చనిపోడలే శివా. శైలు, నాకు అర్థమైన దాన్ని బట్టి బావకి చాలా పెద్ద నెట్వర్కే ఉంది. అందుకే స్మోక్ బాంబులేసి మరీ మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఎవరో బావని సేవ్ చేశారు. బావ మనసులోని దరిద్రపు ఆలోచనలతో మన మనసుని గొడ్డలితో వేట్లు వేస్తూ నరుకుతున్నాడు. 2 కత్తిపోట్లకేం అయిపోడులే. సరే, మొత్తానికైతే ఇంటికి వెళ్దాం. పద శివా, పద శివా. నువ్వు కూడా వచ్చాము, మాతో పాటు ఇంటికి వెళ్ళిపోదాం. అవును, పదమ్మా వెళ్దాం. అక్క, శివ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు, మన మాటలో వెళ్దాం. పదక్క. సరే పద. ఈ కత్తి మనిషిని పొడిస్తే ఏం చావుడు, 2 టీ గ్లాసులు రక్తం కారి కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. అక్క, లేదు లేదు, నేనే కనిపెడతాను. తినడానికి ఏం చేయమంటావు అమ్మా శివ? చేసి పెడతాను. ఇప్పుడే మా అన్నని అక్కడ పొడి చేసావు. నా కళ్ళ ముందరే నాన్న కుప్ప కొలిపోయాడు. ఇప్పుడు ఏం తింటామని అడుగుతున్నారేంటండి మీరు? మీరు చెప్పిందల్లా వింటాను. దయచేసి ఒక్కరోజు నన్ను ఒంటరిగా వదిలేయండి. కొన్ని నెలల ముందర మా అమ్మని నేను కోల్పోయాను, కొన్ని వారాల ముందర నన్ను నేను కోల్పోయాను. మరి ఈ రోజు మా అన్న నాతో ఉంటాడా లేదా అని ఇంకా ఆ డౌట్లోనే ఉన్నాను. తింటానండి, తింటాను. మీరు నా కోసం మీ భర్తనే పొడిచారు. మీరు నిజంగానే బిడ్డలాగా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీకు బిడ్డలాగా ఉండడానికి నేను 100% ట్రై చేస్తాను. కానీ ఈ ఒక్కరోజు నన్ను ఒంటరిగా వదిలేయండి. మిమ్మల్ని అమ్మ అనుకుని అడుగుతున్నాను వదినమ్మా. సరే అమ్మా, వెళ్ళు. చాలా సంతోషం. ఆ 7 కొండలెక్కి గుండు కొట్టించుకొని ఆ పెద్ద దర్శనం చేసుకుంటే ఏ టెన్షన్ లేదు. కానీ ఎప్పుడైతే ఆ కొండ దిగానో ఈ గుదిబండ గుర్తొచ్చింది. అసలు ఇంతకి లేచిందో లేదో. మేడం, మేడం, అసలు ఏం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? చెరి ఎక్కడ? చెరి ఏమైపోయాడు? నడ్రెస్ ఎవరు చేంజ్ చేశారు? మేడం గుర్తుపట్టలేదేమో, నేను మేడం ఆఫీసర్ని. ఆఫీసర్, నీ ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడే. అక్క ఇంత సంతోషంగా ఉందేంటి? ఇంక నుంచి అన్ని బాగుంటాయి. ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు అక్క? శివ నీ దగ్గరకు వచ్చేసాడు. శివ నిన్ను వదినమ్మా అన్నాడు. ఇదంతా ఓకే, కానీ అక్కడ బావను నువ్వు పొడి చేసావు. ఇంకా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? అంటే ఇది నువ్వు ముందుగానే ఊహించావా అక్క? అయినా నీకేంటి అంత తొందర? నిదానంగా నీకే అన్ని తెలుస్తాయిలే. మొత్తానికైతే శివ ఇంటికి వచ్చేసాడు కదా, అదే నా ముఖ్య ప్రయత్నం. బావ చేసింది మంచో చెడో పక్కన పెట్టు. నాకు కావాల్సిందల్లా శివ ముందు ఇంటికి రావడం, మరిది గారు నన్ను వదిన అని యాక్సెప్ట్ చేయడం, అలా ఒప్పుకొని నన్ను అమ్మలాగా భావించడం. ఇదంతా నాకు కావాలి. దీనికోసం నేను ఏమైనా చేస్తాను. అక్క, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వవే. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. నడ్రెస్ ఎవరు చేంజ్ చేశారు? మేడం గుర్తుపట్టలేదేమో, నేను మేడం ఆఫీసర్ని. ఆఫీసర్, నీ ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడే. మేడం, నేనంత సాహసం చేయలేదు మేడం. మిమ్మల్ని నా భార్యకి అప్పగించి నేను తిరుమల వెంకట దగ్గరికి వెళ్ళి వస్తున్నాను మేడం. అసలు ఏం జరిగిందంటే, నేను అక్కడికి వచ్చేలోపు ఒక అతను కింద పడిపోయినాడు మేడం. మిమ్మల్ని ఎవరో ఎత్తుకెళ్తున్నారు. నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను మేడం. వచ్చేది పోలీస్ వ్యాన్ లో కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అక్కడ వదిలేసి పారిపోయారు మేడం. ఆ కారులో స్పృహ తప్పిపోయిన మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి నా భార్యకి అప్పగించి నేను తిరుమలకి వెళ్ళాను మేడం. నేను కాదు మేడం మార్చింది, నా భార్య. మరి నా చెల్లి బావ అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు? అబ్బా, బాగా ఆకలిసేస్తుంది. కోటర్ కొట్టేసాం కదా, ధైర్యంగా ఉండొచ్చులే. హైదరాబాద్ లో చూడు, ఏ స్ట్రీట్ లో అయినా సరే మనకి ఫుడ్ దొరికేస్తది. ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు. ఆకలికి చచ్చిపోతున్నానే. ఈ పోలీసులు ఎప్పుడు వస్తారో ఏమో గానీ. ఈయనెవరు ఇంత అర్ధరాత్రి పూట? ఈ కత్తులు ఏంటి వెరైటీగా ఉన్నాయి? ఆడబిడ్డవి నీకెందుకమ్మా ఈ కత్తుల గురించి? పోతా ఉండు. నాకు ఈ కత్తుల గురించి తెలియాల్సిందే, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా. ఈ కత్తులు మేము రాత్రిపూట మాత్రమే అమ్ముతామమ్మా. ఎందుకు అలాగా? ఈ కత్తులకి పిండి పూసుంటారమ్మా. మనిషిని పొడిస్తే ఏం చావుడు, 2 టీ గ్లాసులు రక్తం కారి కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. మరెందుకు యూజ్ చేస్తారు? మనిషిని భయపెట్టి కిడ్నాప్ చేయడానికి, లేదా వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒంటి మీద ఉన్నవన్నీ దోచుకోవడానికి వాడతారమ్మా ఈ కత్తుల్ని. బాగా అప్గ్రేడ్ అయిపోయారు. అయినా ఇంత అర్ధరాత్రి పూట ఇవన్నీ నీ దేనికమ్మా? పో, అసలే నాకు 2 కోటర్ వేసే టైం అయిపోయింది, వెళ్ళు. ఇంకొక కోటర్ వేసి పడిపో, నీ కత్తులతో నిన్నే పొడస్తారు. అసలు ముందు ఆ కత్తి ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి.
మా అక్క ఎక్కడికి వెళ్ళింది? ఉమా అక్క శివ వాళ్ళ అన్నని అలా పొడి చేసిందేంటి? పొడిచిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్ము ఏంది ఎంత బాధగా ఉంది? వాళ్ళ అక్కకి ఏమైనా అయిపోతుందని భయపడుతూ ఉందా? మా అక్క నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోగలిగింది? అసలు నాకేం అర్థం కావట్లేదు. వద్దు, తనని ఒంటరిగా వదిలేద్దాం. అసలు ఏం జరిగింది? ఏంది ఇదంతా? ఒకసారి శైలుని అడుగుదాం. చెప్పు శివ. అసలు ఏంది శైలు ఇదంతా? అసలు ఏం జరుగుతుంది శైలు? మా అన్న ఎక్కడికి పోయాడు? ఉన్నాడా చచ్చిపోయాడా? ఇంకా అంత ప్రేమ కురిపిస్తున్నావేంటి శివ? నీ పాయింట్ బ్లాంక్ లో గన్ను పెడితే వాడు ఎంతైనా మా అన్నే. చచ్చిపోమని కోరుకోమంటావా? నా కోసం చిన్నప్పుడు ఏదైనా చేసేవాడు. ఇప్పుడు నన్నే చంపాలనుకున్నాడంటే ఖచ్చితంగా అది ఆస్తి కోసమైతే కాదు. మరి ఎందుకోసం అనుకుంటున్నావు శివ? ఏమో నాకు తెలియడం లేదు. చిన్నప్పుడు మా అన్న నాకు చాలా గొప్పగా ప్రేమించేవాడు. మా అన్న నన్ను భుజాల మీద వేసుకుని తిప్పేవాడు. చిన్నప్పుడు ఏ ఒక్కరికి ప్రేమలు ఆప్యాయతలు తప్ప కుళ్ళు కుతంత్రాలు ఉండవు శివ. చిన్నప్పుడు మా అన్న నన్ను భుజాల మీద వేసుకుని తిప్పేవాడు. వాడు నాకు ఆకలేస్తుందని తెలియకముందే వాడు నాకు అన్నం పెట్టేవాడు. నాకు దెబ్బ తగిలితే వాడు అల్లాడిపోయేవాడు. అలాంటిది మా అన్న నా మీద గన్ను పెట్టాడు శైలు. అసలు ఏం జరుగుతుంది శైలు? నువ్వు మీ అన్నని ఎంతగా ఇష్టపడ్డావో మీ అన్న కూడా చిన్నప్పుడు నిన్ను అంతగానే ఇష్టపడ్డాడు. ఇదంతా చిన్నప్పటిది. నీతో ఎలాగైతే ఆడుకొని నిన్ను ఎంతో గొప్పగా చూసుకునే మీ అన్న నాతో కూడా ఎంతో కొంత ఆడుకొని ఉంటాడు కదా. చిన్నప్పుడు బావ నాతో స్పెండ్ చేసిన టైం నాకు ఇంకా గుర్తుంది శివ. అంతే గొప్పగా మీ అన్న నీతో ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. ఎప్పుడు మా అక్క చుట్టూనే తిరిగేవాడు. నిన్ను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్న మీ అన్న నీ మీదకి గన్ను పెడతాడని, అలాంటప్పుడు మా అక్క మీ అన్నని పొడుస్తుందని ఎవరైనా ఎలా ఊహిస్తారు శివ? నేను మీ అన్న చావాలని కోరుకోవట్లేదు, మనందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నీకు మీ అన్న దూరం అయిపోయాడు అన్న బాధలో నీకు దగ్గరగానే ఉన్న అమ్ముకి దూరంగా ఉండకు. నేను ఒంటరిని అయిపోయాను అన్న ఆలోచన తనకి తెప్పించకు. సరే శైలు, నేను నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ శివ. శివ, భోంచేస్తూ రా అమ్మా. అమ్ము తినిందా వదినా? లేదమ్మా, నేను చాలాసార్లు బతిమాలాను. ఎన్నిసార్లు అడిగినా నేను మళ్ళీ తింటా అంటుంది. అమ్ము ఎప్పుడు తింటే నేను కూడా అప్పుడే తింటాను వదినమ్మా, ప్లీజ్. సరే అమ్మా. అమ్మూ అమ్మూ, ఎక్కడున్నావే? ఏంటి ఇక్కడికి వచ్చావు? నా చెల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. అలా బర్రిగుని తీసుకొని అరవకు. నీ చెల్లి వస్తే తీసుకెళ్ళు, అంతేకాని బలవంతంగా లాక్కెళ్తే మాత్రం ఊరుకునేది లేదు. అమ్మో, పద మన ఇంటికి వెళ్దాం. నేను ఇప్పుడు రాలేదక్క. ఏంటే రాకపోతే ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్తాను. రా పుష్కర, నా గురించి నీకు తెలుసు కదా. జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పేస్తా. పాతవి మర్చిపోకు, కొంచెం తగ్గు. వస్తే తీసుకెళ్ళు, లేదంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతా. చూడవే, నీ వల్ల మాట్లాడాల్సి వస్తుంది. రా వెళ్దాం. అక్క, నేను మా అక్కతో వెళ్ళిపోతాను. సరే అమ్మా, నీ ఇష్టం, వెళ్ళు. శివ, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త పడ్డానికి ఇంకేం లేదు అక్కడ. వాడు ఇంకొన్ని రోజుల్లో పోతాడు. అంత దాకా వస్తే ముందు నీతోనే మొదలు పెడతాను పుష్కల. అది కూడా చూద్దాం. నువ్వు రావే. రావే, రా కూర్చో. అసలు నువ్వు మనిషివేనా అక్క? వాళ్ళ ముందు ఏమన్నా అంటే నా పరువే పోతుందని సైలెంట్ గా ఉన్నాను. అసలు నువ్వు నాకేమవుతావే? ఏంటి ఆ ప్రశ్న వేస్తున్నావు? అక్క అంటున్నావు కదా, నేను నీ అక్కనే కదా. నేను నీకు నిజంగానే చెల్లినా? నీ ప్రియుడు కోసం నన్ను ఇంకొకరి ప్రియురాలయ్యేలా ఎరగా వేస్తావా? పైగా వాడిని నేను ప్రేమించాక వాడితో బెట్టింగ్ ఆడిచ్చి ఆ జూదానికి బానిస చేస్తావా? నీకు చెల్లిగా పుట్టినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నానే. ఏ జన్మలో ఏ పాపం చేశానో నీకు చెల్లిగా పుట్టాను. ఇవన్నీ నేను వాళ్ళ ముందే అడగచ్చు, కానీ నా పరువే పోతుంది. జీవితంలో నువ్వు నాకెప్పటికీ అక్కవి కాలేవు, అలాగే నేను నీకు చెల్లిని కాను. అక్కంటే అమ్మలాగా ఆడదాని తత్వాన్ని చెల్లికి నేర్పిస్తూ సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతూ ప్రొటెక్ట్ చేసేది. నేనెప్పుడూ నీలో ఆడతనాన్ని చూడలేదు, ఒక్క నీ చీరకట్టు తప్ప. అక్కంటే నాన్నలాగా చెల్లి బరువు బాధ్యతల్ని తన మీద వేసుకుంటది. నువ్వు ఏ రోజు నీలో నాకు అమ్మ గుణాన్ని చూపించలేదు, కానీ నేను నీలో అమ్మను చూశాను. అలానే నాన్న గుణాన్ని ఎప్పుడూ చూపించలేదు, కానీ నేను నీలో నాన్నను చూశాను. అలాంటిది నీకు ఉమా అక్కపై ఉన్న భయంకరమైన పగకి నన్ను ఆయుధంలా వాడుకుంటావని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితం మొత్తం నిన్ను క్షమించలేను, కానీ నేను నీతోనే ఉంటాను. పద. అమ్మూ అమ్మూ, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు కదే, ఏ రోజైనా నేను నీకు లోటు కలిగించానా? నీ కళ్ళ ముందు జరిగినవి చూసి నేను కాకుండా ఇంకెవరో చెప్పినవి నిజాలు అయ్యుండొచ్చేమో, కానీ ఖచ్చితంగా అవన్నీ వాస్తవాలైతే కాదే. నువ్వు చూసిన శివ వాళ్ళ అన్న
నేను చూసిన నా స్నేహితురాలు ఉమా ఇప్పుడున్న వాళ్ళు కాదే. వాళ్ళు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు నాకు మాత్రమే తెలుసు. వాళ్ళ వర్షన్ మొత్తం విన్నారు కదా, ఇప్పుడు నా వర్షన్ చెప్తాను వినండి. ఎప్పుడు వస్తాడు? ఇంకా రాలేదేంటి? ఏం చేస్తున్నావే? ఏం చేస్తాను, అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా లేటుగానే వస్తున్నాడా? నీకు తెలియంది ఏముందే, ఆయనకి నేనే ఫోన్ చేయాలి, డబ్బులు లేకపోతే నేనే వేయాలి. ఆయన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఓ అని కోపడిపోతాడు. అప్పుడు కూడా నేనే సర్దుకోవాలి. ఏమైనా మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయితే ముందుగా నేనే సారీ చెప్పాలి. మీ బావే కదే, నాతో బాగుండమని కొంచెం రికమెండ్ చేయొచ్చు కదా. అమ్మో, లవర్స్ మధ్య నేను ఇన్వాల్వ్ అవ్వను. నువ్వే అలా అంటే ఎలానే? ఆలోచిస్తానే. అబ్బా వచ్చేసాడు. సరే నేను వస్తానే. కొంచెం మీ బావకి చెప్పవే. నువ్వేంటి అలా చూస్తున్నావు? నేను ఎక్కనా బావా? రావే, ముందు కూర్చో. నువ్వు పదా. అంటే శివ వాళ్ళన్న ముందుగా ప్రేమించింది నిన్న? మీ ఇద్దరు లవర్సా? అవునే అవును. ఈ విషయం ఉమాకి కూడా తెలిసే. ఎవరో అన్న మాటలు విని నేను చెప్పిన మాటలే మళ్ళీ నీకు రిపీట్ చేసి వినిపించి నీ ముందు నన్ను చెడ్డదానిలా నిలబెట్టారే. అసలు అన్యాయం జరిగిందే నాకు. నీకు తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. అవన్నీ నీకు నిదానంగా చెప్తాను. తొందరపడి నీ గుండెల్లో నిప్పులు పోసుకోకు. ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎప్పుడు దాంతోనే తిరుగుతావా? నాతో తిరగవా? అలా అంటావేంటి? నిన్న నీ కోసం హోటల్లో వెయిట్ చేసి ఆర్డర్ ఇచ్చి తినకుండానే బిల్లు కట్టి వచ్చేసాను. నేను మాట్లాడేది నిన్నటి గురించి ఒకటే కాదు, రోజు గురించి. నువ్వు ఎప్పుడు దాంతోనే ఊరేగుతా ఉంటావు. నీకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, వాడి ఖర్చులు ఏమనంటే చూసుకోవాలి, వాడిని మేనేజ్ చేయాలి అని లేదా? ఓహో, అదా సంగతి. ఎంత కావాలి? 3000. ఇద్దో, ఇంక నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి నా ఖర్చులకి. అవి కూడా ఏం చేస్తావు? ఇటువు. అయ్యో, ఏంటక్క అలా చేసేవాడా? అలా చేయడం ఏంటే? ఒక రోజు అయితే చెర్రీ నీ బర్త్డే వస్తుంది కదా, నీకేం కావాలో చెప్పు. నాకు ఈ సర్ప్రైజ్లన్నీ నచ్చవు కదా. నాకు తెలుసు నీకు అవన్నీ ఇష్టం లేదని, కానీ నాకు అనిపిస్తుంది కదా నా బాయ్ ఫ్రెండ్ కి ఏదో ఒకటి తీసేయాలని. సరే, నువ్వు నాకేం ఇప్పిద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏదైనా బ్రాండెడ్ కాస్ట్లీ వాచ్ లేదా ఐఫోన్. సరే, దీనికంటే ఒక బడ్జెట్ అనుకుని ఉంటావు కదా, అదెంత? నేను 2 years నుంచి అమౌంట్ దాచుకుంటూ వస్తున్నా. అది ఇప్పుడు నా దగ్గర 1 lakh అయ్యింది. వాటితో నీకేదన్నా ఇప్పియాలనుకుంటున్నా. సో నాకు ఈ సర్ప్రైజ్లన్నీ నచ్చవు కాబట్టి, నువ్వు దాచుకున్న అమౌంట్ నా కోసమే కాబట్టి నాకే ఇచ్చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను. నీకు అదే హ్యాపీ అన్నప్పుడు సరే అని ఆ మరుసటి రోజే నా దగ్గర నుండి 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడే. ఏంటక్క ఇంత దారుణమైన వాడిని నువ్వెలా లవ్ చేసావు? చెర్రీలోని దారుణాన్నే విన్నావే. వాస్తవానికి చెర్రీ ఎంత మంచివాడో తెలుసా? ఇంత చండాలంగా బిహేవ్ చేస్తుంటే మంచోడంటావేంటక్క? అబ్బా, దీని గురించి కొంచెం ముందుగానే ఆలోచించాల్సిందే నువ్వు. ఇప్పుడు మనకి హాల్ టికెట్ ఎలా దొరుకుతుంది? ఇంకా మనకి 15 minutes మాత్రమే ఉంది. మనం ఇంటికెళ్ళి కూడా రాలేము. ఇంతకీ బావకి చెప్పావా ఈ విషయము? చెప్పాను, కానీ రాలేనన్నాడు. అంతే కదా, బావ ఎలా రాగలడు? బావ కూడా ఎగ్జామ్ రాయాలి కదా. ఈ పాటికి చెర్రీ ఎగ్జామ్ రాస్తూ ఉండుంటాడు. ఇదిగో హాల్ టికెట్. అదేంటి చెర్రీ, ఇలా ఎలా తీసుకొచ్చావు? మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పమన్నాను కదా తీసుకురమ్మని. ఇప్పట్లో ఫ్రెండ్ కి హెల్ప్ చేయట్లేదు, ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తారా? నువ్వు ఈ టైంకి ఇక్కడ ఉంటే నువ్వెలా ఎగ్జామ్ రాయగలవు చెర్రీ? నిన్ననే చెప్పావు కదా చాలా బాగా ప్రిపేర్ అయ్యానని. నేను సప్లిమెంట్ రాసుకుంటా, నీకు అసలే ప్రెస్టేజ్ ఎక్కువ. నువ్వు ఫెయిల్ అయితే నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నామోషి. నువ్వు వెళ్ళి రాసుకోపో. బావా, చెర్రీ, బావా, నువ్వు ఫెయిల్ అయిపోతే మావయ్య ఇంట్లో కూడా రానివ్వడు నిన్ను. పర్వాలేదు, నేను పుష్కలాతోనే ఉంటాను. పుష్కల అంటే నాకు ప్రాణం. తను నా కోసం చాలానే చేసింది, ఈ మాత్రం చేయలేనా? ఏంటి అలా చూస్తున్నావు? మా చెర్రీకి దిష్టి తగలద్ది. నా బావని నేను చూడటానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు? రిజర్వేషన్ క్యాండిడేట్ ఇక్కడ. అమ్మా తల్లి, నా బావ నాకు అస్సలొద్దు. వాడిని ఆగడం నీ వల్లే సాధ్యం, నా వల్ల అయితే అస్సలు కాదు. నీలా ఉన్నదంతా దారబోసి పోషించలేను. నీకొక దన్నం, మీ ఇద్దరికి బాగా సెట్ అయింది. మీది మంచి జోడి. నాకు ఇంక ఎగ్జామ్ కి 5 నిమిషాలే టైం ఉంది, నేను వెళ్ళొస్తా. చెప్పు శైలు.
హలో అక్క, అమ్ము తినిందా? ఏం తినలేదమ్మా. మరి నువ్వు బతిమాలి తినిపించాలి కదక్కా. నీ మరిదినైతే నువ్వు బతిమాలతావా? ఆడపిల్ల, అందులో తనకున్న ఒక్కగాని ఒక అక్క తనని మోసం చేసి వెళ్లిపోయింది అనే ధ్యాసలో ఉంది. అలాంటప్పుడు నువ్వు బతిమాలి తినిపించాలి కదా. రే శైలు, ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలా? నాకు తెలీదా? నేను అవన్నీ ప్రయత్నించేశాను. ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధకి అంతే లేదు అసలు. తను మనసులో చాలా చాలా ఊహించుకుంటుంది. నీకింకొక విషయం చెప్పనా? వాళ్ళక్క ఇంటికి వచ్చింది. పుష్కల ఇంటికి వచ్చిందా? బావతో వచ్చిందా, ఒంటరిగా వచ్చిందా? ఒంటరిగానే వచ్చింది. అయినా బావ పుష్కల దగ్గరికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు అని నీకెలా తెలుసక్క? అదేం ప్రశ్న శైలు? నేను ఖచ్చితంగా చెప్పగలను. బావ పుష్కల దగ్గరికి వెళ్ళడు. పుష్కల ఇంటికి వచ్చింది. అమ్ము కూడా తన ఇష్టపూర్వకంగానే వాళ్ళ అక్కతో ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా త్వరగా ఇంటికి రా. అక్క ఏంటి అక్క కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది? అసలు పుష్కల ఇప్పుడు అమ్ముని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటుంది? కోపంతో అమ్మునేమైనా? ఒకసారి అమ్ముకి కాల్ చేస్తాను. ఏంటి అమ్ము ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఎవరే ఆ ఫోను? చూస్తున్నానక్క. ఇప్పుడు శైలు ఎందుకు చేస్తుంది? ఎవరే ఆ ఫోను? శైలు అక్క, వీళ్ళ డ్రామాలు విన్నావంటే నీ మైండ్ మ్యానిపులేట్ అయిపోద్ది. అసలు ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతా. హలో అమ్ము, నీకేం కాలేదు కదా? నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు కదా? దానికి ఏమీ కాదు. అది దాని అక్క దగ్గర జాగ్రత్తగానే ఉంది. నువ్వు నీ అక్క దగ్గర ఉండడానికి ట్రై చెయ్యి. పుష్కల, అమ్ము నేను చెయ్యకు. నువ్వు కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించట్లే? ఇది నా చెల్లి. నా చెల్లి నేనేం చెయ్యను. ఒకవేళ నా చెల్లిని ఎవరన్నా ఏమన్నా చెయ్యాలనుకున్నా వాళ్ళకి నేనే పాడి కట్టేస్తా. మీరు ఆడే డ్రామాలన్నీ నా చెల్లి ఏదో ఒక రోజు పూర్తిగా తెలుసుకుంటది. నేను డ్రామాలు ఆడుతున్నానా? ఓహో, అమ్ముని ఇలా ప్రిపేర్ చేస్తున్నావా? అక్క, జోక్ చేశానక్క. అయినా నువ్వేంటక్క శైలుని ఇలా అనేది? నువ్వు ఎప్పటికీ ఇలా అనవని నాకు తెలుసక్క. ఏంటే ప్లేట్ తిప్పేసావు? నువ్వు ఒక్క ప్లేట్ తిప్పితే నేను 200 ప్లేట్లు తిప్పుతా. నేను ప్లేట్లు తిప్పడానికి హోటల్ సప్లయర్ని కాదక్క. నువ్వు డ్రామా స్టార్ట్ చేసావని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో నీకే తెలుసు. ఎందుకంటే తనకి నేర్పిన గురువు నువ్వే కదా. విద్య నేర్పిన వ్యక్తికి తెలుసు కదా శిష్యులను ఎలా శాపగ్రస్తులను చేయాలో. కానీ ఖచ్చితంగా నీలాంటి దుర్మార్గులను మాత్రం కర్మ వెంటాడుతూనే ఉంటదక్క. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. అచ్చి, నువ్వు ఫోన్ పెట్టవే. ఇంకోసారి వీళ్ళ నుండి ఫోన్ వస్తే ఎత్తకమ్ము. సరే అక్క. నేనేం తప్పు చేశాను? దీంతో మంచిగానే కదా ఫ్రెండ్షిప్ చేశాను. నా చెర్రీని గాఢంగా ఎంతో గొప్పగా మనస్ఫూర్తిగానే కదా ప్రేమించాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా చెర్రీని నాకు కాకుండా చేసిన దీన్ని అస్సలు వదలను. అక్క, మా అక్కని ఇంత దారుణంగా ఏడిపిస్తున్న వాళ్ళెవ్వరిని నేను అస్సలు వదిలిపెట్టను. చెప్పు శైలు. పుష్కర ఇంటికి వచ్చిందంట. ఏం మాట్లాడింది? అయినా అమ్ము అలా ఎలా వెళ్ళిపోయింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు శైలు. అయినా అమ్ముకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నా ఫీలింగ్. మా అక్క తన ముందే వాళ్ళ అక్కని అంటుంటే వినలేక వెళ్ళిపోయి ఉంటది. సరే, మళ్ళీ కాల్ చేస్తాను శివ. అసలు ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టాలి. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. అమ్ము నన్ను మన్నిస్తుందా లేదా? నువ్వేం ఆలోచించకు నాయనా. అమ్ము చాలా మంచిది. ఓసారి నువ్వు ఫోన్ చేసి చూడు. నీ మనసు కొంచెం కుదుట పడుతుంది. ఇలా బాధపడుతూ మాత్రం ఉండకు. కరెక్టే వదినమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. శైలు ఏం చేస్తుంది? తినిందో లేదో. హలో శైలు. చెప్పక్క, ఏం చేస్తున్నావే? బావ ఎక్కడున్నాడో వెతుకుతున్నానక్క. మా అక్కని ఎలాగైనా ఈ బాధలో నుంచి బయటపడేయాలి. మా అక్కకు జరిగిన అన్యాయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను గుణపాఠం చెప్పాలి. బావ ఎక్కడున్నాడో వెతుకుతున్నానక్క. ఇంకా ఎందుకే వెతుకుతున్నావు? అతను చేసింది చాలదా? శివ ఇంటికి వచ్చేసాడు. ఇంకా మనకెవ్వరు అక్కర్లేదు. నువ్వు కూడా ఇంటికి వచ్చేసేయ్. ఏంటి అక్క ఇలా బిహేవ్ చేస్తుంది? నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ కత్తి ఎక్కడిది? మా అక్క చేతికి ఎలా వచ్చింది? ఆ కత్తితో బావని పొడవడం ఏంటి? ఇంతకీ ఏం జరిగిందో అది నేను తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నేనేం చేయగలను? ఇప్పుడు నాకు కావాల్సింది నా ప్రేమ కాదు, నా జీవితం కాదు. మా అక్క మనశ్శాంతిగా ఉండడం కావాలి. దానికోసం నేను ఏమన్నా చేస్తాను. ఈ విషయం ఉమాకి కూడా తెలిసే. వీళ్ళ వల్ల మా అక్కనే తప్పుగా అనుకున్నాను. లేదు, వీళ్ళు మా అక్కకు చేసిన అన్యాయానికి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. అంతకన్నా ముందు అసలు ఏం జరిగిందో పూర్తిగా మా అక్కని అడిగి తెలుసుకుంటా. మా అక్క చెప్పిన మాట మీద నాకు ఏ చిన్న అనుమానం ఉండకూడదు. అప్పుడే కదా నేను వీళ్ళని బలవంతంగా నాశనం చేయగలను.
మా అక్క ఏదో అనుమానంగా కనిపిస్తుంది నాకు. మా అక్క అంత మంచిదాన్ని, మా అక్క అంత దయాగుణం ఉన్నదాన్ని, నాతో మా అక్క ఉన్నంత ట్రాన్స్పరెంట్ గా ఇప్పటి వరకు నాతో ఇంకెవ్వరూ లేరు. అక్క నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? నీకు జరిగిన అన్యాయం గురించి అక్క నాకు పూర్తిగా తెలియాలి. ఆ బాధని నాలోనే మిగిలిపోనివే. నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలి. కానీ మా అక్క ఏదో నా దగ్గర దాస్తోంది. నేను ఎవరి మనసులో ఏం మాట్లాడుతున్నారో పసిగట్టగలను, కానీ మా అక్క మీద నాకున్న ప్రేమ వల్ల నేను ఏమీ కనిపెట్టలేకపోతున్నాను. అలా అని మా అక్క మీద అనుమానం తగ్గించుకోలేకపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో, కానీ ఏదో ఒకటి చేయాలి. అయినా ఇది నీ మీదున్న ప్రేమతో అడగట్లేదు. నీ మీద నాకు ఎటువంటి అనుమానం రాకూడదని అడుగుతున్నాను. అసలేం జరిగింది? మీ పరిచయం ఎప్పుడు మొదలైంది? నీకు శివ వాళ్ళ అన్నకి ఎలా పరిచయం? నీకు ఉమా అక్కకి ఎలా పరిచయం? నీకు శైలు అంటే ఎందుకంత కోపం? నాకు వీటన్నిటికీ సమాధానం కావాలి. గుర్తు పెట్టుకో అక్క, నా దగ్గర ఏ ఒక్క విషయం దాచకు, మొత్తం చెప్పాలి. ఖచ్చితంగా చెప్తానమ్మా. ఇలా వచ్చి కూర్చో. అసలు ఈ కాలేజీలో ఎవరు కనిపెట్టారే? చాలా కష్టంగా ఉంది. ఉంటది ఆ? తీసుకోండి. ఏంటి బావా, కాలేజ్కి వచ్చావో లేదో? బుక్స్ కింద పడటం, పడేసుకున్న పాప నీకు పడటం. అబ్బబ్బబ్బో, ఏంటి నువ్వు? నేను బుక్స్ మాత్రమే పడేసుకున్నాను. అంటే అప్పటికే శివ వాళ్ళ అన్నకి ఉమా అక్కకి పరిచయం ఉందా? వాళ్ళు బావా మర్దల్లే. ఓహో, వాళ్ళు చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు. ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నారు. కాలేజ్ మాత్రమే స్ప్లిట్ అయ్యారు. ఇంటర్లో నేను చెర్రీ ఒకే కాలేజ్, డిగ్రీలో నేను ఉమా ఒకే కాలేజ్. ఒకరోజు చెర్రీ కాలేజ్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అటు వెళ్తూ ఉన్నాను. అప్పుడు చెర్రీ నా దగ్గరికి వచ్చి 100 రూపీస్ ఇవ్వండి, రేపిస్తాను అని అడిగాడు. ఛా, ఏంటక్క, నిన్ను లవ్ చేయకముందే నిన్ను 100 రూపాయలు అడగడం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నాడో తెలియక 100 రూపాయలే కదా అని పర్సులో నుండి తీసిచ్చాను. అని 100 రూపీస్ తీసుకెళ్లి ఒక ఫుడ్ ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయనకిచ్చాడు. అతను తీసుకొని చెర్రీకి దండం పెట్టాడు. అప్పుడు చెర్రీ ఆ చేతుల్ని నా వైపు చూపించాడు. పైగా దండం పెట్టకండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చేతులు మార్చాడు. అది చూసి నా హార్ట్ మెల్ట్ అయిపోయిందే. ఇంత గొప్ప పనికి నన్ను కారణం చేశాడా అని ఫ్లాట్ అయిపోయానే. అంటే అంత చిన్నదానికి నువ్వు పడిపోయావు కదా? అలా చేస్తే ఏ ఆడదైనా పడిపోద్దే. అబ్బో, ఆ రోజు నుంచి చెర్రీ ఎప్పుడొస్తాడా, ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నా క్లాస్ వర్క్ లో అన్ని మీ ఇంట్లో పెట్టేస్తున్నాను, రాసి పెట్టేసి. సరే, నా వెలగో అయిపోయాయి కదా, నీవి రాస్తాలే. సరే నువ్వు వెళ్ళవే, నేను వస్తాను. బాబా, కాలేజ్కి టైం అయిపోతుంది. ఏ రోజు క్లాస్ కి టైంకి వచ్చానని నువ్వు వెళ్ళవే. సరే, త్వరగా వచ్చేయి. ఉమా చెర్రీతో ఉండడం చూసి, పైగా అప్పటికే వాళ్ళిద్దరు బావా మర్దళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా లేదా అని చెర్రీని అడిగాను. నువ్వు ఉమా ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా? చీచి, అలాంటిదేం లేదు. చిన్నప్పటి నుంచి దాంతో పెరిగాను కాబట్టి తిరుగుతున్నా. అయినా దాన్ని పెళ్లి చేసుకోవాలంటే కేవలం ఆస్తి కోసం తప్ప నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. దాని సంగతి పక్కన పెట్టి అసలు ఎందుకు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఎస్. ఆ తర్వాత నేను ప్రపంచాన్నే మర్చిపోయానే. ఎందుకంటే అప్పటి నుండి నా మొత్తం ప్రపంచం చెర్రీ కాబట్టి. నేను రోజు మార్నింగ్ చేసే ధ్యానం కూడా చెర్రీ వల్ల డిస్టర్బ్ అయిపోతూ ఉంటది. మనసుని అస్సలు స్థిమితంగా పెట్టుకునేదాన్నే కాదు, చెర్రీ చాలా డిస్టర్బ్ చేసేవాడు. కానీ అది నాకు నచ్చేది. అక్క, నువ్వు కథలో చాలా ముందుకెళ్తున్నావు, కొంచెం చూసుకోని చెప్పు. ఇదంతా కాదు, మీ ఇద్దరు ఒకే కాలేజ్ అన్నావు కదా, కాలేజ్ మారే ముందు ఏం మాట్లాడుకున్నారక్క? నువ్వు కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు కదా చెర్రీ. ఇక అవన్నీ నిదానంగా చెప్తాను. ముందైతే నువ్వు ఈ కాలేజ్ జాయిన్ అవ్వు. అంతేకాదు ఉమాతో చాలా క్లోజ్ గా ఉండు. ఉమాతో మంచి ఫ్రెండ్షిప్ చేయి. మంచి ఫ్రెండ్షిపే కాదు, తనకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేనంతగా ఫ్రెండ్షిప్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెర్రీ? అసలు ఇవన్నీ ఎందుకు? నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే చెర్రీ, నువ్వంటే చాలా ఇష్టం. అయితే నేను చెప్పించి. ఎందుకక్క, ఎందుకలా చెప్పాడు? అక్కడి నుంచే అస్సలు కథ మొదలైంది. అప్పటి వరకు అనుకోలేదు ఉమా కూడా చెర్రీని లవ్ చేస్తుందని. ఆ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత, నేను ఉమాకి దగ్గరైన తరువాత, ఉమా నాతో బెస్ట్ ఫ్రెండ్ అయిందనుకున్న కొద్ది రోజులకే నాతో మాట్లాడిన మొదటి మాట, మా బావ అంటే నాకు ప్రాణం, కానీ నేను మా బావని పెళ్లి చేసుకోను. మా బావని ఎవరు లవ్ చేసినా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను. ఇప్పటికైనా ఎందుకు చెప్పావే? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు మాత్రమే ఈ మాటను తీసుకోగలవు. అందుకే చెప్తున్నాను. ఇప్పటికీ చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ లో ప్యూరిటీ ఉండదే. నువ్వు లవ్ చేస్తున్నట్టు మీ బావకి తెలుసా? తెలుసనే అనుకుంటున్నాను. అందుకే ఈ కాలేజ్ జాయిన్ అవ్వలేదు అనుకుంటా. ఇందుకేనా నన్ను ఉమాతో ఇంత క్లోజ్ అవ్వమనింది? చెర్రీ ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వంది. సరే, నేను వెళ్ళొస్తానే. కానీ ఉమాతో ఎందుకు క్లోజ్ గా ఉండమన్నాడో, తనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయమన్నాడో నాకు అర్థం కాలేదు. ఏమి, ఈ మధ్య మా బావ నిన్ను కలుస్తున్నాడా? ఏమంటున్నాడు?
నేను చెర్రీ బయటికి వెళ్ళిన ప్రతిసారి ఇన్ఫర్మేషన్ తనకి చెప్తూ ఉండేదాన్ని, కానీ కొన్ని రోజులకి అడగడం మానేసింది. ఎందుకక్క? అదే నాకు అర్థం కాలేదే. నేను వెళ్ళి అడిగేదాన్ని, ఏ ఉమా మీ బావ నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నీకేమన్నా తెలుసా అన్నట్లుగా అడిగాను. ఏమో నాకు తెలీదే అని చెప్పింది. కానీ సడన్ గా ఒక రోజు వచ్చి, పుష్కల నువ్వేమీ అనుకోనంటే నీకు విషయం చెప్పాలి. చెప్పవే. నువ్వు బాధపడవు కదా? అయ్యో నీకోసం నా ప్రాణమైనా ఇస్తానే, చెప్పు. నేను మా బావ పెళ్లి చేసుకుంటున్నామే. ఏంటి నాతో జోక్ చేస్తున్నావా? నన్ను ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ దయచేసి ఇలాంటి జోకులు మాత్రం చెయ్యకు. ఇలాంటి విషయాల్లో జోక్స్ ఎందుకు చేస్తానే? అసలు ఇదంతా ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా నేను మీ బావ ప్రేమించుకుంటున్నామని. మరి ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు? నేను కూడా మా బావని ప్రేమించాను కదే. ఏ ఉమ్మా ఏం మాట్లాడుతున్నావే? ఒకవేళ నువ్వు మీ బావని ప్రేమించిన నాతో మాత్రం పెళ్లి చేసుకోననే చెప్పావు కదే. నేను అలానే అనుకున్నానే, కానీ ఇంట్లో వాళ్ళు చేసుకోమంటున్నారు. ఏంటి కొంచెం రూడ్ గా మాట్లాడుతున్నావు? ఇప్పుడేంటి పుష్కల, నువ్వు నేను మంచి బెస్ట్ ఫ్రెండ్సే కదా, కావాలంటే మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. అలా ఎలా చేసుకుంటానే? చెల్లి నా సొంతం, నా ఒక్కదానికే సొంతం, నీకెలా దక్కనిస్తానే? కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావు పుష్కల. అయినా ఇదంతా నా ఒక్కదానికి సంబంధించింది కాదు, ఫ్యామిలీ మొత్తం తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను, నువ్వు బాధపడతావని కూడా తెలుసు, కానీ ఇలా నన్నే హేళన చేస్తావు అనుకోలేదు. నువ్వు అర్థం చేసుకుంటావనే మనిద్దరం కలిసి చెర్రీని పెళ్లి చేసుకుందాం అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? ఇలాంటి దాంతో స్నేహం చేశాను చూడు, నాది తప్పు. ఇంకెప్పుడు నా జీవితంలో నీ మొహం చూడను. నువ్వు ఇంత స్వార్థంగా బావని ఒక్కదానికి దక్కాలి అన్నట్టు మాట్లాడుతున్నావు. మన ఫ్రెండ్షిప్ కోసం నీకు ఈ ఆప్షన్ కూడా ఇచ్చాను. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నానే. నా చెరి ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళడు. నన్ను తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడే. నీకు చెప్పకుండా కూడా నేను మా బావని పెళ్లి చేసుకోవచ్చు. స్నేహంలో నిన్నే నా ప్రాణం అనుకున్న నాకే నమ్మక ద్రోహం చేయడానికి రెడీ అయిపోయావే. నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోనే. నా జీవితంలో నిన్ను క్షమించనే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో నిన్ను ఎప్పటికీ క్షమించనే. మరి నాది ద్రోహం అయితే నీది స్వార్థం కాదా? నేను చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని. ఒకవేళ నువ్వు అనుకుంది అదే అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. నా బావ నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు. స్నేహాన్ని నిందించిన నువ్వు నా స్నేహాన్ని నువ్వు ఎప్పటికీ పొందలేవు. నా బావని ఎంత ప్రేమించానో అంతకంటే 10 రెట్లు నీతో స్నేహం చేశాను కదా. నువ్వు నన్ను ద్రోహి అంటున్నావు. నిజంగానే నాకు మా బావ కావాలనుకుంటే నీకెందుకు హెల్ప్ చేస్తానే? నువ్వు అసలు అర్థం చేసుకోవడానికి రెడీగా లేవు. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మా బావని పెళ్లి చేసుకోవడం ఖాయం. నా చెరి వచ్చాడు. ఇంకా నీ మాటలు నేను విననే. నా చెర్రీనే వెళ్ళి అడుగుతాను. చెర్రీ, ఇదేదేదో మాట్లాడుతుంది చూడు చెర్రీ. నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటున్నావంట. ఇదంతా జోక్ కదా, ఇదంతా నిజం కాదు కదా. అసలు నువ్వు ఇప్పుడు వచ్చింది నా కోసమే కదా. పద అలా మన పార్క్ వెళ్దాం. ఏంటి చెర్రీ, పద మనం అలా సినిమాకి వెళ్దాం. నేను నీకోసం చాలా మనీ సేవ్ చేస్తున్నా, ఆ మనీ అంతా నీకే చెర్రీ. పద చెర్రీ, మనం అలా హ్యాపీగా బయటకెళ్ళి తిరుగుద్దాం. చెర్రీ మాట్లాడు చెర్రీ. చెర్రీ చెప్పు చెర్రీ. చెర్రీ ఏమైంది చెర్రీ? చెర్రీ ఏమైంది చెర్రీ? మాట్లాడు చెర్రీ, ఏమైనా మాట్లాడు చెర్రీ. ఏంటి చెర్రీ కామ్గా ఉన్నావు? ప్లీజ్ చెర్రీ మాట్లాడు చెర్రీ. నేను నిన్ను ప్రేమించట్లేదు. నేను నిజంగానే నా మరదలు ఉమాని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు నా పెళ్లికి రాకు, నేను ఇంక నేను కలవను. చెర్రీ జాగ్రత్త. చెర్రీ అప్పుడు నా ప్రాణం పోయినంత పనయిందే. వాళ్ళిద్దరూ చేసిన నమ్మక ద్రోహానికి అక్కడికక్కడే నా గొంతు కోసుకొని చచ్చిపోవాలనిపించింది. ఇంక నుంచి పగ నీది మాత్రమే కాదక్క, నాది కూడా. వద్దమ్ము, నువ్వు దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంకా మీదట ఏ ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వనక్క, ఈ ఒక్క విషయంలో తప్ప. అమ్మో అమ్మో అమ్మో. శివ కాల్ చేద్దాం. అమ్ము ఏం చేస్తున్నావు శివ? ఏం లేదమ్ము, నువ్వు ఇంటికి వెళ్ళావు కదా,
ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంతా? మీ అక్క నిన్ను మంచిగా చూసుకుంటుంది కదా? ఏ విషయంలో నీకు చిత్రవద చేయట్లేదు కదా? చీచీ, మా అక్క నన్ను ఎప్పటికీ చిత్రవాద చెయ్యలేదు శివ. ఎందుకంటే మా అక్క గుట్టు రట్టయిపోయింది కదా, అందుకే తలెత్తుకోలేకపోతుంది పాపం. ఏమే ఉమా, ఇప్పటి వరకు నీ చెల్లి సపోర్ట్ తో నన్ను ఆడుకోగలిగావే. ఇప్పుడు నేను తయారు చేసుకున్న నా చెల్లి నాకు సపోర్ట్ గా నిలబడేసింది. ఒక సైడ్ నుండి నేను గేమ్ ఆడతా, ఇంకొక సైడ్ నుండి నా చెల్లి గేమ్ ఆడద్ది. ఇది కదే అసలైన యుద్ధం. నీ చెల్లికి నీ మీద ఉన్న నమ్మకం పోయేలా చేస్తా. నా చెల్లిని నాకు కానీకుండా చేసిన నీకు అస్సలు పుట్టగతులు లేకుండా చేస్తా. అస్సలైన ఆట మొదలు పెట్టేశాను, కాసుకో. ఇప్పుడు ఇంట్లో నేను ఎంత చెప్తే అంత. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు. నువ్వేం చేస్తున్నావు? టైంకి తింటున్నావా లేదా? నేను తింటున్నానమ్మో. శైలు ఏం చేస్తుంది శివ? ఇప్పుడు ఎక్కడుంది? ఏమో అమ్మో, 2 days నుంచి ఇంటికి రావట్లేదు. ఓహో, అది ఇంకొక ప్లాన్ లో ఉందా? మీ వదిన ఏం చేస్తుంది శివ? వదిన ఇంట్లోనే ఉందమ్మో. ఓకే. అయ్యో శివ, నా ఫోన్ లో 1% ఛార్జింగ్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే. నువ్వు మొత్తం వింటున్నావని నాకు తెలుసు శైలు. నాతో ఆడడానికి సిద్ధంగా ఉండు. పుష్కల అమ్ముని బాగా మ్యానిపులేట్ చేసేసింది. ఇది శివ ప్రాణానికే ప్రమాదం. లేదు లేదు, అమ్ము డైరెక్ట్ అటాక్ చేస్తుంది. ఇది మా అక్క ప్రాణానికే ప్రమాదం. అమ్ము ఫోన్ చేసింది, వదినమ్మ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లే చేస్తానండి. అలాగే, సరే. ఎవరితో మాట్లాడుతుంది మా వదిన? ఎక్కడికి ఈ అమ్మాయి అడావిడిగా పోతుంది? మేడంకి అప్డేట్ ఇద్దాం. నమస్తే మేడం. మేడం, మీ చెల్లెలు ఎక్కడికో చాలా హడావిడిగా వెళ్తుంది మేడం. ఫాలో అయ్యి అప్డేట్ ఇమ్మంటారా? ఏం అవసరం లేదు ఆఫీసర్. ఇక మీదట నా చెల్లి గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు మేడం? ఎందుకంటే ఇక మీదట నా చెల్లె నాకు అప్డేట్స్ ఇస్తది. చాలా బాగా సెట్ చేశారు మేడం. ఏం చెప్పి మీ వైపు తిప్పుకున్నారు మేడం? అది మీకు చెప్పేంత సమయం ఇంకా రాలేదు ఆఫీసర్. ఎవరినైనా ఎత్తుకురమ్మంటే ఎత్తుకొచ్చేస్తారు మేడం. అవసరం లేదు. నాది అఫీషియల్ నెట్వర్క్ అయితే నా చెల్లిది అన్అఫీషియల్ నెట్వర్క్. నేను చీకట్లో బాల్ వేస్తే నా చెల్లెలు గ్రనైట్ వేస్తది. నా చెల్లిని తక్కువ అంచనా వెయ్యకు ఆఫీసర్. చూస్తూ ఉండు, నిన్ను కూడా ఆడుకోవడానికి వస్తది. నేనేం చేశాను మేడం? నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టే చెర్రీ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నావు కదా. ఇంతకు ముందుగానే తెలుసుకున్నాను ఆఫీసర్. అమ్ము, నువ్వెలాగో నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నీకు ఒక ఆఫీసర్ డీటెయిల్స్ పంపిస్తాను, కాంటాక్ట్ అవ్వు. సరే అక్క, పంపించు. అక్క పంపించింది. వీడా ఛీ, ఇతన్ని శివ వాళ్ళ అన్నతో కలవడం చూశానక్క. డబ్బులు తీసుకోవడం కూడా చూశాను. ఆహా, అవునా? ఇకపై నేను చూసుకుంటా. దొంగ చేతికైనా తాళాలు ఇవ్వచ్చేమో గానీ ఈ ఆఫీసర్ ని నమ్ముకుంటే మనల్ని నిలువునా ముంచేస్తాడక్క. మొత్తం నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. నా చెల్లికి బాగా అడ్డంగా దొరికిపోయావు ఆఫీసర్. ఇన్ని రోజులు నిన్ను గుడ్డిగా నమ్మాను. మేడం, ఈ విషయంలో నేను మిమ్మల్ని మోసం చేస్తానా? నువ్వు నన్ను మోసం చేస్తావో లేదో తెలియదు కానీ నా చెల్లి నన్ను మోసం చెయ్యదు. నా చెల్లి ఆట మొదలు పెట్టిన మొదటి స్టేజ్ లోనే నిన్ను కనిపెట్టేసింది ఆఫీసర్. ఎక్కడ వీడు? మా అక్కని ఏం చేయబోతుంది? అబ్బా, కనిపించట్లేదే. ఎక్కడ వీడు? కనిపించాడు. ఏమైంది ఇప్పుడు చేస్తుంది? హలో మేడం, చెప్పండి మేడం. ఏం చేస్తున్నావురా? బీడీలు వస్తున్నా మేడం. బీడీ తాగుతున్నాను మేడం. నువ్వు బీడీ తాగుతున్నావంటే నేను నమ్మాలా? స్టాఫ్ కొడుతున్నావా? ఏదో కొంచెం మేడం. సరే, 3 hours తర్వాత వచ్చి నన్ను కలు. సరే మేడం. రే చెప్పండి మేడం. వచ్చేటప్పుడు బ్రష్ చేసుకొని రా. సరే మేడం. దీనికి ఫోన్ చేస్తా ఫస్ట్. ఆహా, శైలు ఫోన్ చేస్తుంది. ఎత్తుదామా వద్దా? లిఫ్ట్ చేయవే. ఇంకోసారి చేయనీలే, ఎత్తుదాం. ఆహా, ఎలా ఉన్నావు శైలు? అమ్మో, నువ్వు చేయబోయేది కరెక్ట్ కాదు. ఫాస్ట్ గానే ఉన్నావే, కానీ సరిగా గెస్ చేయలేదు. మీ అక్కనేదో చేయబోతున్నా అనుకుంటున్నావు కదా? కాదు కాదు, నా డైరెక్ట్ అటాక్ మీ బావ మీదే.
పాపం ఇది మా అక్క కూడా తెలీదు, నువ్వు చెప్పినా నమ్మదు. నీకు మీ అక్కకి, నాకు మా అక్కకి, అలానే శివాకి మన మొత్తానికి మిడిల్ డాట్ మీ బావనే కాబట్టి మీ బావనే మూసేస్తే సరిపోద్ది. అది అంత ఈజీ అనుకుంటున్నావా అమ్ము? ఖచ్చితంగా నాకు చాలా ఈజీనే, ఎందుకంటే నువ్వు మనసుతో మాట్లాడతావు. నీకు జాలి, దయ, ప్రేమ, కరుణ, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు నేను మైండ్తో ఆడతానే, నాది కేవలం స్వార్థం. నువ్వు ఫోన్ పెట్టావు. బాబాయ్ చెప్పమ్మా. ఎక్కడున్నావు? నువ్వు చెప్పమ్మా, ఎక్కడున్నా వాళ్ళిపోతాను. సరే. అలాగే అమ్మా. నీకు పర్సన్ ఫోటో పంపిస్తున్నాను. ఈవినింగ్ లోపల తన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి. నీకు నీ టీమ్ కి ఎంత మనీ కావాలన్నా ఇస్తాను. శివ ఇక్కడ కూడా లేడా? శివా, శివా, అమ్మో నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. మీ అక్క మాటలు పూర్తిగా నమ్మి నువ్వు ఇలా బిహేవ్ చెయ్యకు. నువ్వు చాలా మంచిదానివి. ఈ ఊపిలోకి నిన్ను మీ అక్క దింపిందో లేక మా బావ దింపాడో నాకు ఇంకా క్లారిటీ లేదు. నిన్ను నేను సేవ్ చేస్తాను. శివ లైఫ్ నీ లైఫ్ సెట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి అప్పటి వరకు నువ్వేం తొందరపడకు. ఏ చెయ్యాల్సిన తప్పంతా మీరు చేసి మా అక్కకి ఇంత అన్యాయం చేసి మా అక్కని రోజు ఇంత దారుణంగా ఏడిపిస్తూ ఉంటే నన్ను తొందరపడద్దంటావా? నీ మీద నాకు ఎటువంటి పగ లేదు. దయచేసి అడ్డు రాకు, తప్పుకో. అమ్ము ప్లీజ్ నా మాట విను. ఏవండి, ఒక్క నిమిషం ఉండండి. మీరు చాలా మంచివారులా ఉన్నారు. అరే ఫోన్ ఏంటి కనిపించట్లేదు? ఇప్పుడు ఏం చేయాలి? సరే నా ఫోన్ నుంచి చేసేస్తాను. ఏవండి? చెర్రీ, నీకేం కాలేదు కదా? అమ్మయ్యా, నువ్వు బతికే ఉన్నావు. నీకేమైపోయిందా అని భయపడ్డాను. అయినా అదేంటి చెర్రీ, నా వైపు గన్ చూపించి ఉమాతో నన్ను చంపేస్తానని చెప్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు చెర్రీ? కత్తితో పొడిచిన తర్వాత కూడా ఉమా మీద ప్రేమ తగ్గలేదా? అవన్నీ సరే, మీ చెల్లి ఎక్కడ? ఎందుకు చెర్రీ? మీ చెల్లికి ఏం నూరు పోసి పంపావు? మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నా దారికి అడ్డుపడుతుంది, కాస్త వెంట పడకుండా చూస్తారా? ఎందుకండి ఆ అమ్మాయి వెంట పడుతున్నారు? ప్లీజ్ మీకేం తెలియదు కదండి, కామ్గా ఉండండి. మీరు వెళ్ళండి. మీకేం తెలీదు, దయచేసి ఇన్వాల్వ్ అవ్వకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తన వెంట పడద్దు, మీరు వెళ్ళండి. ఇతని చూపేంటి తేడాగా ఉంది? అమ్ముకి హిప్నటైజ్ చేయడం కూడా వచ్చా? అబ్బా, హలో, తెస్తున్నా. నేను చెప్పిన లిస్ట్ అన్ని తెస్తున్నాను. శివ ఎక్కడికి వెళ్ళాడు? నమస్కారం అక్క. నమస్కారం అమ్మా. అమ్ము ఎందుకు చెర్రీ అలా మాట్లాడుతున్నావు? ఇదంతా నీ మీద ప్రేమతోనే కదా చేశాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇదే ఎందుకు నీతో మాట్లాడుతూ ఉండేది. నేను ఏదో ప్రేమ పొంగిపోయి కాదు. నువ్వు నరసింహ సినిమాలో రమ్యకిషన్ లాగా యాడ పిచ్చిదాని అయిపోతావా అని నీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తూ నీకు దూరం అవ్వకుండా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. కానీ నీది అత్యాశ, అందులో అర్థం పడమే లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉమా, ఇది అబద్ధం. నువ్వు తనకు బెస్ట్ ఫ్రెండ్వి, ఇది వాస్తవం. కానీ నువ్వు అన్నిటినీ కల్పితాలుగా మార్చేయగలుగుతున్నావు కదా. నాకేం తక్కువ చెర్రీ? నా దగ్గర లేనిదేంది, దాని దగ్గర ఉన్నదేంది? అది పుట్టిందే నా కోసమే. ఇప్పుడు దాకా నువ్వేదో గేమ్ ఆడుతున్నావు, నీ చెల్లేదో గేమ్ ఆడుతున్నట్టు విర్రవిగిపోతున్నావు కదా. అసలు గేమ్ స్టార్ట్ చేసిందే ఉమానే. బాగున్నావా? మీ అక్క నిన్నేం అనలేదు కదా? ఏమీ అనలేదక్క. మీ అక్కకు కొంచెం కోపం ఎక్కువమ్మా. తనకి నచ్చని పని ఏమన్నా చేస్తే తను ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. అవునక్క, నేను మా అక్కని చాలా బాధ పెట్టాను. ఇంకా మా అక్కని తప్ప ఎవరిని నమ్మకూడదు అనుకుంటున్నాను. అవునమ్మా, కానీ కొంచెం మంచి చెడ్డ కూడా చూసుకోవాలమ్మా. సరే అక్క. అవును, శివ ఎక్కడున్నాడు? అదేనమ్మా వెతుకుతున్నాను, కనిపించట్లేదు. అలా బయటికి వెళ్ళుంటాడులే, వచ్చేస్తాడు. నువ్వు కూర్చోమ్మా. ఏంటి క్లోరోఫామ్ వాసన వస్తుంది? అమ్మో ఏం ఆలోచిస్తున్నావమ్మా? కూర్చో. లేదులే అక్క, నేను మళ్ళీ వస్తాను. సరే. శివాని ఎవరో తీసుకెళ్లిపోయారు. అంటే
శైలు ముందుగానే పసిగట్టేసినట్టుంది. నేను నిన్ను కలిసే విషయం ఉమాకు తెలుసు. నీకు నాకు మధ్య జరిగే ప్రతి సంభాషణ ఉమాకి తెలుసు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీకు ఇష్టమని పాయసం తీసుకొస్తాను కదా, అది చేసేదే ఉమానే. నన్ను ఇంత మోసం చేస్తావా చెర్రీ? మోసం కదే, నువ్వు ఏడ చచ్చిపోతావని చెప్పి ఇప్పటివరకు నిన్ను ఉమానే కాపాడుకుంటూ వచ్చింది. నీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన చూసి ఉమా తట్టుకోలేక నా దగ్గరికి వచ్చి ఉమా నాతో ఏం చెప్పిందో తెలుసా? బాబా ఒకసారి నువ్వైనా పుష్కలాకి సర్ది చెప్పి చూడు. అది ఎంత స్ట్రాటజీ చేసిందో తెలిసి కూడా ఏంటో నువ్వు జాలిపడుతున్నావు దాని మీద. తను కూడా నాలాంటి ఆడదే కదా బావా. పైగా తను నాతో నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేయకపోయినా నేను తనతో నిజాయితీగానే ఫ్రెండ్షిప్ చేశాను కదా బావా. తను నీకోసం ఎన్నో రోజుల ముందు వ్యూహం పన్నుతూ ఎంతో మందిని మోసం చేస్తూ ఎవరెటెళ్ళిపోయినా పర్వాలేదు, ఎవరు నన్ను వదిలేసినా పర్వాలేదు, నాకు మాత్రం చర్య ముఖ్యం అనుకోవడంలో బలమైన కోరిక ఉంది కదా బావా. అంటే ఏంటి ఆ పిశాచి కోరిక తీరద్దాం అనుకుంటున్నావా? కనీసం తనని అప్పుడప్పుడైనా కలుస్తూ తనకి నచ్చజెప్తూ తను ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా తనని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండు బావా అని చెప్పింది. అది దాని మంచితనం. కానీ ఎప్పుడైతే నువ్వు శివాని అడ్డం పెట్టుకున్న వాడిని జీవితంలోకి దింపి వాడి జీవితం నాశనం చేయడం కోసం నీ చెల్లి జీవితాన్ని పనంగా పెట్టావు కదే. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే నేను కూడా నీతో పాటే కలిసి మీ ఇంట్లో ఉండొచ్చు కదా చెర్రీ. అసి ఆపో. అలాంటప్పుడు వీరిని మాత్రం ఏమైనా చేసుకో, నన్ను నా చెల్లిని మాత్రం ఏం చేయొద్దు అని ఎందుకన్నావే? నువ్వు అన్న మాటకి నిజంగా గన్లో బుల్లెట్లుంటే నేను కాల్చి పనుకునేవాడిని. మరి ఆస్తిలో మీ తమ్ముడు వాటా కూడా కొట్టేయడానికి, మీ తమ్ముడినే చంపేయడానికి రెడీ అయిపోయావు కదా చెర్రీ. ఇదంతా నా ప్లాన్ కాదే. నా తమ్ముడు శివతో నేరుగా ప్రేమ కుదరట్లేదని ఉమా వేసిన ప్లాన్ ఇది. ఏవండి, నేను మిమ్మల్ని పొడి చేద్దాం అనుకుంటున్నానండి. నేనేం అంత పెద్ద తప్పు చేశానే? అలా కాదండి, ఇప్పుడు జరిగే చిన్న చిన్న సమస్యలన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ ఇంకాస్త బలపరచడం కోసం మళ్ళీ నేనే మిమ్మల్ని కాపాడాలి. అందుకోసంగా నేను మిమ్మల్ని పొడుస్తాను, మీకు రక్తం వస్తుంది, మీరు కింద పడిపోండి అని చెప్పి అంతకు ముందుగానే నా స్క్వాడ్ ని ప్రిపేర్ చేసి నన్ను పొడిచి తన చేతిలో ఉన్న స్మోక్ బాంబ్ కింద పడేసి మీరు కళ్ళు మూసి తెరిచే గ్యాప్ లో నన్ను నా స్క్వాడ్ ఇచ్చి తీసుకెళ్లిపోయేలా ప్లాన్ చేసి ఎస్కేప్ చేయించిందే. ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర! ప్రపంచంలో నీకన్నా దగా కుట్ర ఎవరూ చేయలేరే. ఎందుకంటే నీది అతీతమైన స్వార్థం. కానీ నా ఉమాది అత్యంత గొప్ప ప్రేమ. అది నా తమ్ముడికి వరుసగా వదినే గాని తల్లితో సమానంగా చూసుకోగలదే. చెర్రీ అవన్నీ సరే, అప్పుడు ఉమానే చెప్పింది కదా మన ఇద్దరం కలిసి చెర్రీని పెళ్లి చేసుకుందామని. నన్ను పెళ్లి చేసుకో చెర్రీ, అప్పుడు ఇవన్నీ సర్దుకునేస్తాయి కదా. ఆపు, దానికేదో బుద్ధి తక్కువ నీతో మాట్లాడిందే. నీలాంటి శ్వేతనాగరి పెళ్లి చేసుకుంటే ఈ పాటికే ఉమాని ఎప్పుడో విషయం పెట్టి చంపేసి ఉండేదానివి. ఈ విషయం ఉమాకు కూడా తెలుసు. అయినా ఎంతో గొప్పగా ధైర్యం చేసి మరి నీతో గడిపిన కొన్ని నెలల్లోనే నీకు బాగా దగ్గరైపోయింది. మరి అలాంటప్పుడు శైలు ఎందుకు? శైలుతో కూడా అన్ని చెప్పేసి ఉండొచ్చు కదా. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిల్లే. ఎవరు ప్రాధాన్యత ఎప్పుడు అవసరం అప్పుడు బయటపడుతుంది. కానీ నీ టైం అయిపోయింది, కాసుకో. నీ చావా లేక యావజ్జీవ కారాగార శిక్ష అనేది ఉమా ఎప్పుడో ప్లాన్ చేసింది. దానికి స్కిల్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నా అండ ఉంటది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, నేనే నీ వెంటపడ్డాను అని నువ్వు చెప్పే వాస్తవాలని చెప్పి నీ చెల్లిని నమ్మించగలవు, ఒప్పించగలవు. గానీ ఈ ప్రపంచాన్ని ఉమాని ఒప్పించలేవే. ఎందుకంటే అసలు వాస్తవం అంటూ ఉంటది కదా, దాన్ని నువ్వు మార్చలేవు. నీకు విషయం చెప్పనా? నువ్వు చెప్పిన మాటలకి మొత్తం అంతా నమ్మేసి వీటన్నిటికీ నేనే ముఖ్య బీజం అని చెప్పి నన్నే చంపడానికి బయలుదేరింది. నేను చంపమని చెప్పలేదు చెర్రీ, నేను అలా ఎప్పటికీ చెప్పను. నువ్వు చేయలేదు, అలాగే అది కూడా నన్నేం చేయలేదు. కానీ అది మాత్రం నన్ను ఏదో చేద్దామని ప్రిపేర్ అయింది. నీ పతనం మొదలైంది, కాసుకో. చెర్రీ 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 నా చెల్లిని చంపేస్తాడేమో. నేను అంత దుర్మార్గుని కాదు. నీ చెల్లెల సామర్థ్యానికి నా మరదల శైలు సరిపోద్ది. నా మనసులో మాట. మీరు నాకు పొట్టగొడుగు లాంటి వాళ్ళే. ఇన్ని రోజులు నువ్వు నన్ను కంట్రోల్ ఎలా పెట్టుకోలేకపోయావో ఈ కొన్ని క్షణాలు చాలా నీకు అర్థం అవడానికి. శివ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెర్రీ ఏమో ఇలా అనేసి వెళ్ళిపోయాడు. శైలు నా చెల్లెల్ని ఏం చేస్తుందో, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో ఏమో. ఈ శైలు నాకు పోటీ అనుకుంటుంది. ఇప్పుడు జరిగిందంతా మొత్తం చెర్రీకి తెలిసిపోయింది. శైలుకు కూడా తెలిసిపోయి ఉంటది. అమ్ము తను అనుకున్నది ఖచ్చితంగా చేయగలదు. ఈ సమయంలో అమ్ముకి నా సాయం చాలా అవసరం. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో బాబాయ్, శివ సేఫేనా? సేఫ్ అమ్మా. మనం శివాని తీసుకొచ్చినట్టు శివాకి తెలిసినా పర్వాలేదు, కానీ అక్కకు మాత్రం అస్సలు తెలియకూడదు. ఖచ్చితంగా తెలియదమ్మా. నేనెవరో వస్తున్నట్టు ఇంటెక్షన్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మరీ తీసుకొచ్చేసానమ్మా. అక్క ఎవరికో ఫోన్ చేయబోతూ ఉండింది. ఇదే మంచి సమయం అని శివ మొహంపై స్ప్రే కొట్టి తీసుకొచ్చేసానమ్మా. నైస్ బాబాయ్. ఏంటి అమ్ము ఎత్తట్లేదు? అమ్ము ఎత్తమ్ము ప్లీజ్.
ఎత్తట్లేదు. కానీ అక్క ఎవరికి ఫోన్ చేస్తుంది? ఎవరికి ఫోన్ చేసినా నాకు తెలిసిపోతుంది కదా. అంటే అక్క వేరే ఫోన్ మెయింటైన్ చేస్తుందా? బాబాయ్ అర్జెంటుగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి అక్క ఉందో లేదో చూడు. సరే అమ్మా. అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తదేంటి? ఒకవేళ చెరి వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. కానీ ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళకూడదు. దూరం నుండి చూస్తాను. అమ్మో అక్కడుండే ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో. శివ వాళ్ళన్న ఇక్కడున్నాడేంటి? చెప్తా వీళ్ళ సంగతి. నా ఫోన్ ఇది, నా ఫోన్. ఛా, ఏదో ఆలోచనలో పడేసుకున్నట్టున్నానేమో. ఇప్పుడు ఎలా చేయాలి? ఏవండి, ఒక ఫోన్ కాల్ చేసుకొని ఇస్తాను, ఏమనుకోకుండా మీ ఫోన్ ఇస్తారా? ఇదో తీసుకోండి, ఏం పర్లేదు. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి, ముందు బయలుదేరండి. రే నేన్రా అమ్మోని. ఎక్కడ సచ్చారా? ఎక్కడున్నారా మీరంతా? ఇక్కడే ఆర్టీసీ దగ్గర వెతుకుతున్నాం మేడం. తొందరగా రండిరా. మీరు ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం లేదురా. వాడిక్కడే వేణు పార్క్ దగ్గర ఉన్నాడు. తొందరగా వచ్చి సావండిరా. ఇదిగోండి, థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఎటులిపోయాడు? ఛా, ఎక్కడికి వెళ్ళాడు? ఇటువైపే వెళ్ళినట్టుగా గుర్తులున్నాయి. అంటే ఇటే వెళ్ళుంటాడు. మేడం మీ దగ్గరికి వస్తున్నాను మేడం. కరెక్ట్ టైంకి వచ్చావు. ఆ ఇంట్లోకి డెలివరీ బాయ్ లాగా వెళ్ళి అక్కడ అమ్ము ఉందో లేదో చూసిరా. సరే మేడం. డెలివరీ ఇంతకీ ఎవరిని అని మేడం? నన్నివ్వురా. మేడం ఏదో చందాల కోసం వెళ్ళినట్టు వెళ్ళురా. ఏదో ఒకటి సరే చేయిపోరా. మేడం. రే వేణు పార్క్ దగ్గర ఉన్నాడంట, తిప్పరా బండి. ఛా, ఎక్కడ మేడం వాడు? ఇంతసేపు మీరు వచ్చేంత వరకు ఉంటాడ్రా. బండి తీయండ్రా. సరే మేడం. ఎక్కండ్రా. పదరా పద. ఎవరు లేరేంటి? అయినా ఎందుకు ఈమె ఎప్పుడు చిరాకు పడతా ఉంటది? సర్లే, ఎవరు లేరని చెప్పేద్దాం, మనకెందుకు. ఎవరిడు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడు? ఉమా, ఉమా, ఉమా ఏది కనిపించట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఎవరు లేరింది? హలో అమ్మా శైలు. బాబాయ్ చెప్పు. నేను ఇంటికి వచ్చే టైంకి ఎవరో ఇంట్లో నుంచి పరిగిస్తూ వెళ్తూ ఉన్నాడమ్మా. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎక్క కూడా లేదు. అవునా? సరే బాబాయ్, నేను వస్తున్నాను. నువ్వు ఆ చుట్టుపక్కలే చూడు. సరే అమ్మా. అక్క ఫోన్ ఎత్తు. ఫోన్ లిఫ్ట్ చేయి అక్క. ఛా, లిఫ్ట్ చేయట్లేదేంటి అక్క? ఛా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మో, ఛాన్సే లేదు. ఛా, పదండ్రా పదండి, ఫాస్ట్ గా పదండి. అదిగో అదిగో. రే దాన్ని లాక్కరాపోరా. మేడం ఆమె ఒట్టి మనిషిలా లేదు మేడం. అవన్నీ నీకెందుకురా? లాక్కరాపోరా. ఆగు.
అమ్మా 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 శైలు శైలు అక్క లే అక్క, చిన్నగలి చిన్నగలి. అమ్మా బాబాయ్, అక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, అలానే వీడిని కూడా క్లియర్ చెయ్యి. సరే అమ్మా. రే లెఫ్ట్ కి వెళ్తున్నట్టున్నాడు చూడండి రా. కట్ చేయరా కట్ చేయరా, ఫాస్ట్ గా పదండి రా. పదండి రా, అదుగదుగదుగు అక్కడ ఉన్నాడు చూడండి. అదేరా అదేరా, పదండి రా. పద 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 పద. తీ తీ, లెఫ్ట్ తీస్తున్నాడు రా. పుష్కలా అయిపోయావే నా చేతిలో. నువ్వు కూర్చోమ్మా, నువ్వు ముందు కూర్చో. అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావమ్మా? శివ ఇంట్లో నుంచి ఎక్కడికో బయటికి వెళ్ళాడు బాబాయ్, అందుకే శివాని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాను నేను కూడా. శివాకేం కాలేదమ్మా, సేఫ్ గా మా దగ్గరే ఉన్నాడు. నువ్వు బాధపడద్దు, భయపడొద్దమ్మా. అమ్ముకి వాళ్ళ అక్క పుష్కల అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేసిందమ్మా. శివ మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి తన పగని తన చెల్లెలు కూడా పంచుకునేలా నూరిపోసింది. అందుకే తన ఇంటికి వచ్చే లోపల నా శివాని తీసుకెళ్లిపోయాను. అంటే తను వచ్చింది? అవునమ్మా, మన కుటుంబం మొత్తం నాశనం చేయడానికి. అది శివాల నుంచే మొదలు పెట్టాలనుకుంది. అది శైలు పసిగట్టేసింది, అందుకే ముందుగానే తీసుకెళ్లిపోయాను. ప్రస్తుతానికి శివ మా దగ్గరే సేఫ్ గా ఉన్నాడమ్మా. నువ్వు మాత్రం ఎటువంటి భయం పెట్టుకోవకమ్మా, అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అసలు ఏం జరుగుతుంది బాబాయ్? ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? పద బాబాయ్, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. వద్దమ్మా, నా మాట విను. బాబాయ్ పద. ఏమ్మా ఆగిపోయావు? బాబాయ్ ముందు నన్ను వాళ్ళ దగ్గరికి కాదు, శివ దగ్గరికి తీసుకెళ్ళు. శివ చాలా సేఫ్ గా ఉన్నాడమ్మా, అసలు ఇబ్బంది ఏం లేదమ్మా. అయినా పర్వాలేదు బాబాయ్, ముందు నన్ను శివ దగ్గరికి తీసుకెళ్ళు. సరే పదమ్మా. ఏంటి బాబాయ్ ఇలా కట్టేశావు శివాని? ఎవరూ లేరు కదా, పారిపోతాడని. ఛా ఊరుకో బాబాయ్, గొర్రెని కట్టేసినట్టు కట్టేశావు. నువ్వు ఉండమ్మా, నువ్వు ఉండు, నేను ఇప్పుతాను. శివ, నాన్న శివ, ఏమైంది బాబాయ్? రే ఒంటరిగా నిలబడుకున్నాడు రా. ఆపండ్రా ఆపండ్రా, రే బండి ఆపరా. శివ, ఏమైంది బాబాయ్? పూర్తిగా సృహు వాలిపోయాడమ్మా. ఉండు, నేను నీళ్ళు తీసుకొస్తాను. అదేదో చూడు బాబాయ్ తొందరగా. శివ, నాన్న శివ. నేను ఇక్కడ ఉన్నానేంటి? నేను ఎవరు తీసుకొచ్చారు అసలు? నేను ఎలా వచ్చాను ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను బాబు. వాళ్ళు నిన్ను చంపడానికి ప్లాన్ వేసే లోపల శైలు కడబెట్టి నన్ను ఎత్తుకెళ్ళిపోమనింది. శైలు శైలు చేసిందంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. శైలు ఎక్కడుంది అసలు? మా అక్కని ఇన్ని సంవత్సరాలుగా ఏడిపిస్తూ నరకం చూపిస్తున్న వాడిని వెళ్ళి చంపేయండ్రా. ఎవరున్నా లేకున్నా నాకెవరితో పని లేదు. అమ్మా, అయ్యో అవునా? చెల్లి పుష్కరాల నుంచి వస్తుంటే బస్సు కొట్టుకుపోయిందంట. అమ్మ కూడా అందులోనే ఉందంట. చెల్లి బాధపడుకు, నేనున్నా నీకు.
నేనే అమ్మనై చూసుకుంటానమ్మా, బాధపడకు చెల్లి. అయ్యో ఇప్పుడే ఇలా జరగాలా? నా చెల్లికి తోడెవరు? చెల్లి నేనున్నా చెల్లి నీకు. గుర్తుపట్టావా? గుర్తుపట్టావా? చెల్లి అమ్మా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మో ఏ ఆగక్కడ. నాకెప్పుడు తల్లి లేదనిపించలేదు. అంత నమ్మకం, అంత ప్రేమ నీ మీద పెంచుకున్నాను. నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా ఈ గన్నుతో కాల్చి పడేస్తాను. అమ్మో ఆగమ్ము, తనని చంపి నువ్వు నిందితురాలు అవ్వకు. తను నిన్ను పెంచుకున్నది, తన దగ్గరే నిన్ను ఉంచుకున్నది, నిన్ను ఎంతో గొప్పగా తయారు చేసుకున్నది కేవలం తన పగ కోసం మాత్రమే. నీకంటూ ఒక బాధ్యత దొరికింది. ఇప్పుడు దీన్ని చంపి వాటన్నిటికి నువ్వు దూరం అవ్వకు. అయినా నువ్వు నా చెల్లిని ఎలా నమ్మించగలిగావు చెర్రి? నీ చెల్లికి నేనేం చెప్పలేదు. చివరాఖరికి ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుకున్నారు. నీ చెల్లికి నేనేం చెప్పలేదు. చివరాఖరికి ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుకున్నారు. కాలాన్ని కర్మే ఆపలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీ పతనం మొదలైందని ఎప్పుడు అన్నాను కదా, అది చివరి స్టేజ్కి చేరుకుంది. అసలు ఇక్కడికి ఎగ్జాక్ట్ గా నేను ఎలా వచ్చాను? ఇది శైలు చెర్రి ప్లానా? అవును, కరెక్టే. ఇప్పటికి కనిపెట్టావా? అవును, దీని గురించి మా బావ నాకు ఎప్పుడో చెప్పేశాడు. నువ్వేంటో అమ్ముకు కూడా తెలియాలి కదా, అందుకే ఇక్కడికి తీసుకురమ్మని బావ ఎప్పుడో ప్లాన్ చేశాడు. ఓహో, అందరూ కలిసి ఒకటైపోయారా? ఇక్కడ ఎక్కడ ఉండాలమ్మా? అదిగో అక్కడ ఉన్నారమ్మా. ఆఫీసర్ వీళ్ళని కాల్ చేయండి. నువ్వు పాలు పోసి పెరుగన్నం పెట్టి పెంచిన కుక్కను కాను నేను. వాణ్ణి మనోడు ఎప్పుడూ మూసేశాడు. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన నేరాలకి ఏ శిక్ష వెయ్యాలో తెలియక కొత్త చట్టం రాసేంత దారుణాలు చేశావు. చూడు శివ, ఇలాంటి వదినమ్మ, ఇలాంటి గొప్ప అన్న దొరకడం నీ అదృష్టం. ఇక నుంచైనా చక్కగా ఉండు, లేదంటే లోపలేసి కుళ్ళపొడి చేస్తా. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ సజెషన్ మాత్రమే. వార్నింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటది. ఏం చూస్తున్నావు? పదా జైలుకి. ఇంకా ఎప్పటికీ బయటికి రాలేవు. కానీ బావా, ఇంత సింపుల్ గా, ఇంత నార్మల్ గా, ఇంత ఈజీగా క్లైమాక్స్ ఇచ్చేసాం అనుకుంటారేమో అందరూ. ఇక్కడ అయిందని నేను అనుకోవట్లే శైలు. అక్క ఉమా. అమ్మా